జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు 31.8% పోలింగ్ నమోదైంది. మొదటి 2 గంటల్లో 10% పోలింగ్ నమోదైతే ఆ తర్వాత ఊపందుకునే చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకో 5 గంటలు మిగిలి ఉండగానే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి 31% పోలింగ్ దాటింది. అధికారులు అంచనా ప్రకారం 50% గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలైనటువంటి రికార్డ్ అయినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కంటే ఈసారి ఎక్కువగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 31% దాటింది. మరి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు 107 పోలింగ్ సెంటర్లకు సంబంధించి ఏ విధంగా పోలింగ్ సరళి అనేది ఏ విధంగా కొనసాగుతుంది, ఓటర్లు ఎంతవరకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కావచ్చు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఓటర్లను ఎక్కడా ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా పారదర్శకంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సిబ్బంది అంతా కూడా సహకరిస్తున్నారు. మరి దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ గారు మనతో పడినారు. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి? కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నామండి. ఇప్పటికైతే 31.88% పోలింగ్ జరిగింది. మామూలుగా అయితే చాలా తక్కువ పోలింగ్ అవుతుంది ఈ టైంకి. కొంచెం ఈసారి బెటర్ పోలింగ్ అయ్యేటట్టు కనపడుతుంది. మిగతా అయితే పోలింగ్లో రకరకాల కంప్లైంట్స్ అవైతే మెయిన్ పొలిటికల్ పార్టీస్ రైవల్స్ కింద ఉన్నాయి కాబట్టి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అన్నింటినీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీముల్ని పోలీస్ వాళ్ళని పంపించి వాటిని రిజాల్వ్ చేస్తున్నాం. ఏ పోలింగ్ సెంటర్లో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదవుతుంది సార్? ఈ 7 డివిజన్లకు సంబంధించి ఎక్కువగా ఎట్లా అనుకూలంగా ఓటర్లు ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు? మనకి డివిజన్ వారీగా ఉండదు. ఈసారి ఏమైందంటే మనకి పిఆర్ఓ యాప్ అని మొత్తం డైరెక్ట్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి యాప్ జనరేట్ చేసి దాని నుంచి డైరెక్ట్గా మనకి పోలింగ్ స్టేషన్కి ట్రెండ్స్ పంపిస్తున్నారు. మళ్ళీ ఎందుకు చేంజ్ చేస్తారు? 31.94 అయిందండి. ఇప్పుడు కరెక్ట్గా 130 ఇది. మనకి కంటిన్యూస్గా పిఆర్ఓలే అప్డేట్ చేస్తున్నారు. 11 o'clockది 11 to 11:30, 1 o'clockది 1 to 1:30, 9 o'clockది 9 to 9:30 అలా వాళ్ళే అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి మనకి టోటల్ అప్పటివరకు ఎంత పోలింగ్ అనేది మాత్రమే తెలుస్తుంది. పోలింగ్ స్టేషన్ వారీగా మనకి సాయంత్రం తెలుస్తుంది. కొన్ని పోలింగ్ సెంటర్ల వద్ద ఉదయం కాస్త సాంకేతిక సమస్యలు వచ్చాయి, ఆ తర్వాత వాటిని పరిష్కరించారంటున్నారు. ఇంకా ఏమన్నా సాంకేతిక సమస్యలు తలెత్తే ఇప్పటివరకు ఎలా సజావుగా జరుగుతుంది? మనకి పొద్దున్న మాక్ పోల్ స్టార్ట్ అయినప్పుడే కొంత ఎక్కువ సాంకేతిక సమస్యలు వచ్చాయి. మనకి దాదాపు 12 పోలింగ్ స్టేషన్లో పొద్దున్న మాక్ పోల్ టైంలోనే మనకి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. అక్కడికి వెంటనే మనము ఈసీఎల్ ఇంజనీర్ల టీంని మన సెక్టర్ ఆఫీసర్ని పంపించి మనం ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడం జరిగింది. దాంతో మనకి 7 లోపలే మనకి మాక్ పోల్స్ కంప్లీట్ అయిపోయి పోలింగ్ కూడా కమెన్స్ అయింది. పోలింగ్ కమెన్స్ అయిన తర్వాత మనకి ఎక్కువగా సమస్యలు రాలేదు. కేవలం ఒక పోలింగ్ స్టేషన్లో మాత్రమే మార్చడం జరిగింది. ఆ తర్వాత మొత్తం సజావుగానే సాగుతుంది. ఇప్పటివరకు ఈవీఎంకి సంబంధించిన సమస్యలు అయితే రాలేదు. విజిలెన్స్ ఏ విధంగా ఉంది సార్? చాలా వరకు ఓటర్ స్లిప్ల పంపిణీకి సంబంధించి కొంతమంది ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభ పెడుతున్నారు అన్నట్టు మనకు కొన్ని ఏదైతే మనం డ్రోన్ ద్వారా నిఘా పెడుతున్నామో దానిలో కొన్ని విజువల్స్ నిక్షిప్తమయ్యాయి. దానికి సంబంధించి మీ దృష్టికి వచ్చిందా? విజిలెన్స్ ఏ విధంగా ఉంది? విజిలెన్స్ పూర్తిగా నడుస్తుందండి. మనకి ఈసారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 407 పోలింగ్ స్టేషన్లో లోపల బయట కూడా మనకి ఈసారి వెబ్కాస్టింగ్ అనేది జరపడం జరుగుతోంది. కాబట్టి మనకి పోలింగ్ స్టేషన్లో ఏం జరిగినా కూడా పూర్తిగా ఇక్కడ కూడా మనకు ఫీడ్ ఉంది. కంటిన్యూస్గా మనకి ఆర్ఓ దగ్గర అలాగే డిఈఓ దగ్గర సిఓ గారి దగ్గర కూడా మానిటరింగ్ జరుగుతోంది. దాంతోపాటు మనకి ఈసారి కొత్తగా 139 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డ్రోన్లతో కూడా ఈసారి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారి జరుగుతుంది ఇది. డ్రోన్లని మొత్తం ఎవ్రీ అవర్కి మనకి లొకేషన్ మొత్తం కూడా ఫ్లై చేసి ఆ చుట్టుపక్కల లా అండ్ ఆర్డర్ ఎలా సిచ్యువేషన్ ఎలా ఉందనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బయట అంటే పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా పోలీసులతో సహకారం తీసుకొని ఆర్మ్డ్ ఫోర్స్ సహకారం తీసుకొని లా అండ్ ఆర్డర్ అయితే మెయింటైన్ అవుతుంది. ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మీకు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని కంప్లైంట్స్ పరిష్కరించడం జరిగింది? ముఖ్యంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, వాటిని ఎంతవరకు సార్ట్అవుట్ చేశారు? మనకి అంటే మెయిన్గా రిటర్న్ కంప్లైంట్స్ అయితే ఒక 3 రావడం జరిగింది. అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంక్వైరీ జరుగుతున్నాయి. మనకి వాట్సాప్ మీద కంటిన్యూస్గా సోషల్ మీడియా మీద కంటిన్యూస్గా అయితే కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. వాటిని ఎఫ్ఎస్టీలకు పంపించి మనం డైరెక్ట్గా లొకేషన్కి టీమ్స్ని పంపించి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్స్ని కంటిన్యూస్గా కంప్లైంట్ మానిటరింగ్ కూడా జరుగుతుంది.
మొత్తం ఓటర్లు చూసినట్లయితే చాలా వరకు ఈసారి యువత కావచ్చు, వృద్ధులు ఎక్కువ మంది వచ్చి ఓటు ఎక్కువ వినియోగించుకున్న సందర్భాలు చాలా చూసాం. మేము కూడా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఎలా ఓటింగ్ సరళి ఎలా విధంగా జరుగుతుందనేది క్షేత్రస్థాయిలో చూసినప్పుడు చాలా మంది వృద్ధులు కూడా యువత కూడా వచ్చి ఓటు వేసుకున్నారు. సో ఇది ఎంతవరకు ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి దోహదపడుతుంది అంటారు? డెఫినెట్గా మనకి ఒకటే ఎలక్షన్ అవడము, అలాగే మనకి స్వీప్ యాక్టివిటీస్ బాగా చేయడం వల్ల డెఫినెట్గా ఓటర్ల అవేర్నెస్ పెరిగింది. ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయడము, అలాగే కంటిన్యూస్గా ఎలక్షన్ మానిటరింగ్ చేయడం వల్ల డెఫినెట్గా ఇప్పటి వరకు ట్రెండ్స్ బట్టి చూస్తే మాత్రం డెఫినెట్గా ఓటింగ్ శాతం పెరుగుతున్నట్టే కనపడుతోంది. గత ఎన్నికల కన్నా డెఫినెట్గా ఎన్నికల శాతం పెరిగే పరిస్థితి కనపడుతుంది. ఎంత పెరగవచ్చు సార్? ఎందుకంటే జూబ్లీకి సంబంధించి ఎప్పుడు చూసినా అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి 50% పోలింగ్ దాటలేదు. ఈసారి మనం చేసిన చర్యల వల్ల 50% దాటుతుందనే ఒక అంచనా అయితే ఉంది. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది? ఇప్పటివరకైతే 31.94 అంటే దాదాపు మనము 30% క్రాస్ చేసాము. మనకి ఇంకా దాదాపు 5 గంటల పోలింగ్ ఉంది. 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కూడా లైన్లో ఉండేవాళ్ళు పోలింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 50% పైననే మనం ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 గంటల తర్వాత లోపలికి వచ్చి గేట్ లోపల ఉన్నవారు ఓటింగ్ సద్వినియోగం చేసుకోవచ్చా? ఆ తర్వాత లోపల ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు? 6 గంటలకి గేట్ క్లోజ్ చేసి ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాస్ట్ మ్యాన్ నుంచి స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆఖరి ఓటర్ ఓటేసే వరకు కూడా ఓటు వేయించడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఆఖరి ఓటర్ లైన్లో ఉన్న వాళ్ళు ఓటేసే వరకు ఓటింగ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. చివరి 2 గంటలు చాలా కీలకం అనేది మనం చెప్పొచ్చు. చివరి 2 గంటలు సో ఎలా ఉండబోతుంది సార్? మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మనకి చివరి 2 గంటలు చాలా క్రూషియల్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎలక్షన్లో. ఓటింగ్ శాతం లాస్ట్లో పెరిగే అవకాశం కూడా ఈసారి కనపడుతోంది. కాబట్టి మేము విస్తృతమైన సిబ్బంది అందరూ సెక్యూరిటీ చర్యలని తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 2 గంటల్లో ఇంకా కొంచెం ఎక్కువ విజిలెన్స్ పెంచి మేము కేర్ఫుల్గా పోలింగ్ కంప్లీట్ చేస్తాం. సో మీరు అనుకున్న పర్సంటేజ్ రీచ్ అవుతుంది అంటారా పక్కాగా ఈసారి? డెఫినెట్గా 50% దాటే ఉంటుంది. ట్రెండ్స్ని బట్టి చూస్తే అదే కనపడుతుంది. ధన్యవాదాలు సార్. ఇది రిటర్నింగ్ అధికారి సాయిరాం చెప్తున్నారు. ఈసారి జూబ్లీస్ ఎన్నికల్లో తప్పకుండా 50% పోలింగ్ అనేది దాటుతుందనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే సో ఓటర్లు వస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారం కావచ్చు, పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి ఓటర్లను బట్టి చూస్తే ఈసారి జూబ్లీస్లో సో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి సో ఎన్నికల అధికారులు అంతా భావిస్తున్నారు. మరోపక్క పూర్తి స్థాయిలో విజిలెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకున్నా ఇప్పటివరకు అందినటువంటి రాతపూర్వకంగా అందిన 2 ఫిర్యాదుల మేరకు, అదేవిధంగా వాట్సాప్లో వచ్చినటువంటి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు విజిలెన్స్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తున్నారు. సో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరగబోతుంది. చివరి 2 గంటలు కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. సో వారందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారు అందరినీ కూడా చివరి 6 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే సో ఈవీఎంలు అనేది కేంద్రాలకు తరలి వస్తాయని చెప్పేసి రిటర్నింగ్ అధికారి సాయిరాం చెప్తున్నారు. ఓటు స్టూడియో.